హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కార్తిక్ క్లాసీ టాక్ ఛానల్. ఈరోజు మంచి వీడియో తోటి మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మన ఛానల్లో ముందు వీడియో ఏం చూసామో, ఏది అప్లోడ్ చేసామో, ఏది డిస్కస్ చేసామో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు అదే నోటిఫికేషన్ అండర్ గ్రాడ్యుయేషన్కి ఈ నెల 21 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అది అక్టోబర్ 20th వరకు ఉంటుంది. అది ఎగ్జామ్స్ సేమ్ మార్చ్లో ఏప్రిల్లో అట్లా ఉంటుంది. 5 to 6 months గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి సేమ్ యాస్టీజ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్, కాకపోతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మనం అప్లై చేస్తాము. ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది ఏది అని చెప్పి మనం ఇప్పుడు నోటిఫికేషన్ చూస్తే డిస్కస్ చేసుకుందాం. ఇంపార్టెంట్ పేజెస్ చూసుకుంటా అది ఎన్ని పేజెస్ ఉంది, ఎట్లాగ అప్లై చేయాలి, ఫీజు వచ్చి సేమ్ ఫీజే ఫ్రెండ్స్. ముందు మనం గ్రాడ్యుయేట్స్కి ఎంత అప్లై చేసామో ఇప్పుడు కూడా అదే ఫీజు ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మనకు 12th స్టాండర్డ్ క్వాలిఫికేషన్ తోటి అన్ని జోన్స్, చెన్నై కానీ సికింద్రాబాద్ కానీ రకరకాల జోన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇండియా మొత్తము అన్నిటికి కలిపి 3445 వేకెన్సీస్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. మన 20th నోటిఫికేషన్ రిలీజ్ చేసి 21st నుంచి అప్లికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి మనకి అలౌ చేస్తున్నారు ఫ్రెండ్స్. ముందు వచ్చి 8443 అంత చెప్పాను కదా ఫ్రెండ్స్. గ్రాడ్యుయేషన్ మొత్తం కలిపి 11,000 మొత్తం చిల్లర వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఇది మొత్తం కలిపి ఇది 3445 వేకెన్సీస్ ఫ్రెండ్స్ అండర్ గ్రాడ్యుయేషన్ 12th స్టాండర్డ్ బేసిక్స్ తోటి. ఇది ఎట్లాగ అప్లై చేయాలో ఏందో అని చెప్పి చూసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మీరు చూస్తున్నారు కార్తిక్ క్లాసీ టాక్ ఛానల్. ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అండర్ గ్రాడ్యుయేట్స్కి ఏదో చూద్దాం ఫ్రెండ్స్. పీడిఎఫ్ ఫార్మాట్ ఇది. మనము ఈ ఒక 77 పేజెస్ ఉన్నట్టుంది ఇది పీడిఎఫ్ ఫార్మాట్. ఇది కూడా ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్రెండ్స్, ఇది మన 20th నోటిఫికేషన్ రిలీజ్ చేసి 21st నుంచి స్టార్ట్ చేశాడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్. చాలామందికి తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్, అది తెలియని వాళ్ళకి మాత్రమే ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది రేపు అక్టోబర్ 20th దాకా ఉంటుంది. midnight 12 దాకా ఇంచుమించు. తర్వాత ఎడిటింగ్ కావాలంటే చేసుకోవచ్చు 23rd నుంచి November 1st దాకా. ఈ ఏమేమి నోటిఫికేషన్స్ అంటే టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ క్రమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ క్రమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్ ఫ్రెండ్స్. ఈ టీసీలు వాళ్ళు ఉంటారు కదా, రైల్వే రిజర్వేషన్ల క్లర్క్స్ వాళ్ళు, అలాంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మంచి నోటిఫికేషన్ 3445 వేకెన్సీస్ ఫ్రెండ్స్. ముందు వీడియోలో అయితే గ్రాడ్యుయేషన్కి చూసాము, ఇది అండర్ గ్రాడ్యుయేషన్ ప్లస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి. ఎవరికైనా తెలియకపోతే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. ముందు వీడియోలో చెప్పుకున్నట్టు నేను అప్లై చేస్తాను, 100 రూపీస్ ఛార్జ్ చేస్తాను అప్లై చేసినందుకు ఫ్రెండ్స్. ఏం ఇబ్బంది ఏం లేదు. కొత్త వాళ్ళకి ఇది సిస్టమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అయితే చేసుకోవచ్చు మీరే. ఇంట్లో సిస్టమ్, కంప్యూటర్, ఈ ల్యాప్టాప్ ఉంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ 18 to 33 years ఇచ్చినాడు. COVID-19 పారామెడిక్ వల్ల వచ్చి ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ పెంచాడు, మొత్తం 36 years. ప్లస్ SC ST వాళ్ళకి 5 years, మొత్తం 41 years వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దీనికి మిగతా వాళ్ళకి కూడా అంతే ఫ్రెండ్స్. 3 years వచ్చి OBC వాళ్ళకి అట్లా ఫ్రెండ్స్. ఇది ఏదైతే ముఖ్యమో అదే నేను చూపిస్తూ ఉన్నాను మీకు. నోటిఫికేషన్ మొత్తం 77 పేజెస్ ఉంది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇది మీకు అవసరం లేకపోతే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది మన ఛానల్ గురించి చెప్పండి, కొద్దిగా లైక్ చేయండి. మంచి వీడియోస్, మంచి పోస్టింగ్, మనకి మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీకు అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కూడా 300 x 320 పిక్సెల్ అని ఉంది. అట్లాగా డైమెన్షన్స్ పెట్టుకొని చేసుకోవచ్చు. తర్వాత కంప్యూటర్ బేస్ 190 ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కంప్యూటర్ బేస్ 1 ఎగ్జామ్. కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ 2 ఉంటుంది. టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి నోటిఫికేషన్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్. ఈ నోటిఫికేషన్లోనే ఉంది ఏ సిలబస్ ఉంటుంది ఏందని ఫ్రెండ్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకి 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇదంతా. ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడే మనకి రీఫండ్ వచ్చేస్తుంది. దీనిలో ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. మనకి SC ST వాళ్ళకైతే ట్రైన్ పాస్ కూడా ఇస్తారు, టికెట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇంక్లూడింగ్
రీఫండ్ టికెట్ కూడా ఇచ్చేస్తారు. ఉమెన్స్కి కూడా అంతే, మిగతా వాళ్ళకి కూడా అంతే ఫ్రెండ్స్. మన ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇది ఇస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చి 320x240 పిక్సెల్స్ వచ్చి ఫోటోగ్రాఫ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సిగ్నేచర్ ఉంది, అది వచ్చి ఈ డైమెన్షన్స్లో ఉండాలి ఫ్రెండ్స్. 140x60 పిక్సెల్స్లో ఉండాలి, కేబీస్లో ఉన్నాం. నెక్స్ట్ మనం డాక్యుమెంట్ ఎస్సీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మనకి ఇంటర్మీడియట్ సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యామో అవన్నీ, ఎగ్జామినేషన్ ఏ మీడియంలో కావాలో అవన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. దీనిలో ఇది వచ్చి మన ఇండియాలో ఎన్ని జోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. గోరఖ్పూర్, భోపాల్, భువనేశ్వర్, ఛత్తీస్గఢ్, చెన్నై, సికింద్రాబాద్ అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ನೋಡಿ తిరువనంతపురం ఉంది జోను అలా ఫ్రెండ్స్. ఇది ఈ కింద వచ్చే డిక్లరేషన్, ఇది పెద్ద మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ అప్డేట్ చేయాలనుకంటే ఈ ఫార్మాట్లో మనం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అక్కడ కానీ వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అదే వెరిఫికేషన్ అప్పుడు చూస్తారు. ఇప్పుడైతే పెద్ద అవసరం లేదు. ఇది ఎన్ని వేకెన్సీస్, ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మొత్తం 77 పేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ముందు వీడియో నేను ఏ వీడియో అయితే పెట్టానో అదైతే అర్థమైనట్టే ఉంది ఫ్రెండ్స్ మీకు. ఇది నెక్స్ట్ వీడియో అండర్ గ్రాడ్యుయేషన్ మనం చెప్పుకున్నట్టు 21st నుంచి రన్నింగ్లో ఉంది నోటిఫికేషన్. నేను అప్లై చేశాను ఫ్రెండ్స్. ఇది మంచి నోటిఫికేషన్, యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి బాగానే ఉంటుంది ఎగ్జాము. కొద్దిగా ఎగ్జాము అటు ఈజీ కాదు, ఇటు డిఫికల్ట్ కాదు, మోడరేట్గా ఉంటుంది ఎగ్జాము విత్ నెగిటివ్ మార్కింగ్స్ వచ్చి కొద్దిగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇది నేనైతే సికింద్రాబాద్కి అప్లై చేశాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో అప్లై చేసిన తర్వాత ఎట్లాగా అప్లికేషన్ ఎట్లాగ వస్తుందని కూడా చూపించాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు ఎలాగా ఆ సైట్లోకి పోయి అప్లై చేయాలని చెప్పి చూద్దాం ఫ్రెండ్స్. మనం ముందుగా ఆర్ఆర్బి అని చెప్పి టైప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎన్ని బ్రౌజర్స్లో. తర్వాత ఇట్లాగ వస్తుంది. ఫస్ట్ ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇట్లాగ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పైన ఉంది కదా క్రియేట్ అయిన అకౌంట్, ఆల్రెడీ క్రియేట్ అయిన అకౌంట్ అంటే ఎవరికైనా అకౌంట్ లేకపోతే మనం బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ప్రివ్యూ అని చూపిస్తుంది. ఓకే చేసామంటే ఈ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నీ మనం అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓటీపీలు వస్తాయి. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, దీనికి మొబైల్ నెంబర్కి. తర్వాత ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ కొట్టామంటే మనకి ప్రివ్యూ అని వస్తుంది. తర్వాత ఓకే అయిపోతుంది ఫ్రెండ్స్. సబ్మిట్ చేస్తే మనకి వచ్చి మనం లాగిన్ అవ్వచ్చు. యూజర్ ఐడి వచ్చి మన ఫోన్ నెంబర్తో అయినా లాగిన్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్ నెంబర్తో అయినా లాగిన్ అవ్వచ్చు. పాస్వర్డ్ వచ్చి మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆల్రెడీ లాగిన్ అయినాను కాబట్టి నాకు ఇది ఉంది కాబట్టి ఇది ఫ్రెండ్స్. ఇక్కడ నా డీటెయిల్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా లాగిన్ అవుతాము. నా ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చాను, నాదే ఎంటర్ అవుతున్నాను ఫ్రెండ్స్. నాకు స్టెప్ తీసుకున్న తర్వాత ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూసుకోండి. మెయిల్కి అయినా వస్తుంది, దీనికి మొబైల్కి అయినా వస్తుంది మనకు మెసేజ్ ఏందని. లేకపోతే మనకు తెలిసి ఉంటుంది కదా ఏం పాస్వర్డ్ ఇచ్చాము, ఏ యూజర్ నేమ్, దాన్ని బట్టి ఆ లాగిన్ అయిపోతున్నాం. నోటిఫికేషన్లు ఉంటాయి. ప్రజెంట్ నోటిఫికేషన్లో ఫ్యూచర్లో ఎలాంటి నోటిఫికేషన్లు పడినా జస్ట్ ఇది వన్స్ లాగిన్ అయ్యి మనం అప్లై చేసుకోవచ్చు. ఇది వరకు మన ఎస్ఎస్సి, మన ఏపీపీఎస్ అట్లా ఉంటాయి కదా, ఆ విధంగానే ఫ్రెండ్స్. ఇది సపోజ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం అప్లై చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఇట్లా వస్తుంది డైలాగ్ బాక్స్, ఇన్ఫర్మేషన్ ఓకే చేయండి. ఇక్కడ నా డీటెయిల్స్ ఉంటాయి. ఇందాక మనం క్రియేట్ చేసుకున్నాం కదా అకౌంట్ డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇవి అది ఇక్కడ ఫెచ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ మనము సర్టిఫికేట్ నెంబర్ అయ్యి కావాల్సిన రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నీ ఇస్తాం మనము. ఇక్కడ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ చేయాలా, వేరే వాళ్ళు కూడా చేయాలి ఫ్రెండ్స్. అది చూసుకోండి అది ఎవరికి చేయాలి ఏది అని చెప్పి. వాళ్ళు తెలియకపోతే నాకు కాల్ చేయండి, నేను అప్లై చేస్తాను ఫ్రెండ్స్. ఇంత ఈమె ఎంబీ అని ఇచ్చాడు, ఈమె ఎంబీలోనే ఉండాలి ఫ్రెండ్స్. ఇది తర్వాత అప్డేట్ చేసుకుని ఇక్కడ 5 స్టెప్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది సేవ్ నెక్స్ట్ అని కొట్టిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అడ్రస్, ప్రీవియస్ అడ్రస్ ముందు ఇచ్చుంటాం కదా అడ్రస్ ఫెచ్ అవుతాయి. దీనిలో ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఇది అప్లై చేయడము. ఇది ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనే పెట్టేసేయండి అన్నిటికీ. డీబార్ అయ్యామా లేదా ఆర్ఆర్బి, ఇది ముందు ఎగ్జామ్స్ అవన్నీ అడుగుతారు, నో అని పెట్టేసేయండి. క్వాలిఫికేషన్ మనం 10th క్వాలిఫికేషన్ కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టచ్చు మనం. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ చేసి ఉంటారు, తర్వాత డిగ్రీ చేసి ఉంటారు కానీ
ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది అప్లోడ్ చేయండి, దానికి సంబంధించిన డాక్యుమెంట్ మెట్రికులేషన్ డాక్యుమెంట్ అయినా అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్, పర్లేదు, ఏం ఇబ్బంది ఏం లేదు. మెట్రికులేషన్ అడుగున్నారు కాబట్టి అదే అప్లై చేయండి. తర్వాత వచ్చి ప్రిఫరెన్స్ అడుగుతుంది.